నమస్తే భోజన ప్రియులందరికీ. ఎప్పుడైనా మిర్చి బజ్జీతో కర్రీ చేసుకున్నారా? ఈరోజు ప్రాసెస్ చూపిస్తాను, చాలా బాగుంటుంది, చూసేయండి. మరి ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోండి. తర్వాత కావాల్సినన్ని మిర్చి బజ్జీలను అంటే దొడ్డు మిరపకాయలను తీసుకొని కట్ చేసుకోండి. ఇలా అన్నీ ఒకసారి కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఫాస్ట్గా కట్ చేసేసుకోండి. తరువాత ఒక 3 టమాటోలను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ మెంతి కూర వేస్తున్నాను. ఒక కట్ట వరకు మెంతి కూర ఒలుచుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసాము. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. కొద్దిగా వేగిన తర్వాత అందులోకి మనం ఒలిచి పెట్టుకున్న మెంతి కూర వేసుకొని మంచిగా మగ్గించుకోండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది, చేదు రాదనమాట. తర్వాత అల్లం పేస్ట్ వేయించుకోండి. తర్వాత పసుపు వేసి బాగా కలుపుకొని, మీకు స్టీల్ గిన్నెలో అడుగంటకూడదంటే చిన్న మంట పైన వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొడ్డు మిర్చీలను వేసుకొని బాగా కలిపి ఆయిల్లో మగ్గించుకోండి మంచిగా. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. ఎందుకంటే నేను స్టీల్ గిన్నెలో చేస్తున్నా కాబట్టి. ఇలా మగ్గించుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని, లేకపోతే డైరెక్ట్ టమాటో కూడా వేసుకోవచ్చు. కలిపిన తర్వాత వేసుకోవచ్చు, లేకపోతే ముందైనా వేసుకోవచ్చు. నేను టమాటో వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని బాగా కలిపి మగ్గించుకోండి. ఇది కూడా సన్న మంట పైననే చేసుకోండి. అప్పుడు మనకు దాంట్లో ఉన్న పోషక విలువలు కూడా పోవు, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని ఇలా మగ్గేంత వరకు ఉడికించుకోండి. మధ్యలో కలుపుతూ చూస్తూ మూత పెడుతూ మగ్గించుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం క్యాప్సికమ్ టేస్టే ఉంటుంది, కాకపోతే బాగుంటుంది. ఇప్పుడు వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. పక్కన ఈ కర్రీ పెట్టుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంది. కాలుతుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.